ఫ్రిడ్జ్లో నీళ్ళేం తాగుతారా? ఎంత తాగినా దూపారది. కుండ నీళ్ళైతే మంచిగుంటాయి. ఉష్కల కుండ పెట్టి గోతం బస్తా తడిపేస్తే జరసేపట్లనే చల్లగైతాయి. ఇంత షర్బత్ చేసుకొని తాగితే కడుపులో చల్లగుంటది. మట్టితోటి చేసిన నీళ్ళ బాటలు కూడా రావట్టే. బయటికి పోతప్పుడు ఓటి పట్టుకపోతే నీళ్ళ తిప్పలే ఉండయి. వెనకెమ్మటి ఓ శత్రు ఉంటే మంచిది. అవసరం లేనిదే రోడ్ల మీద ఎక్కువ తక్కువ తిరగకుండ్రి జరా. ఎండ దెబ్బ కొట్టే డేంజర్ ఉంది మళ్ళా. ఇట్లా మార్చి నెల షూరైందో లేదో మంట వెంచుడే. పొద్దుగాల 9 దాటిందంటే ఎండకాక గట్టిగానే ఉంటున్నది. అందరూ ఆఫీసులకు బయలుదేరే టైము. రోడ్ల మీద ట్రాఫిక్ జాము, మీదికెళ్ళి సురుకులు. సిగ్నల్ కాడ జరసేపు నిలబడితే చెమటలు గారుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్కెళ్ళి హైదరాబాద్ దాకా, కరీంనగర్కెళ్ళి ఖమ్మం దాకా, నిర్మల్కెళ్ళి నల్గొండ దాకా, సిద్దిపేటకెళ్ళి సూర్యాపేట దాకా ఆడ ఈడనేం లేదు. తెలంగాణ అంతటా దినమింత ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగింపు అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే 36 డిగ్రీల ఎండంటే చూడుర్రిగా ఈ నెలాఖరు వరకు 40 దగ్గరికి పోవచ్చునట. ఆఫీసులలో పనిచేస్తోళ్ళు ఏసీలో ఉండేటోళ్లకు ఏర్పడకుండొచ్చును గాని రోడ్ల మీద తిరిగేటోళ్ళకి తెలుస్తది. పనులు చేసుకోవాలంటే తిప్పలైతుందట. ఇక ఊర్లల్లా కూలీనాలు ఏస్తోళ్ళు సుతా ఎండ టైంలా పనులు బంద్ పెడుతున్నారట. చిన్నగా 10 నుంచి 11 వరకు, 11 వరకు నుంచి 4 వరకు బాగా ఎండలు కొడతాయి. ఎండకు కొద్దిగా నీడలు కూర్చొని చేసుకుంటాం అన్న మేము పని ఎండకు ఆగుతున్నాం, చల్లగా ఉన్నప్పుడు చేస్తున్నాం. ఇప్పుడే ఇట్లుంటే ఏప్రిల్ మే నెలలా ఇంకెట్లుంటదో. ఎండాకాలం వెళ్ళేదాకా జర పైలం మరి.